ఆకలి రాజ్యమేలుతోన్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. మన దేశంలో 19,40,00,000 మంది ఆకలి కేకలు పెడుతున్నారు. ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ఇండియాలో దయనీయ పరిస్థితుల్ని కళ్లకు కొడుతోంది. కొందరు భారత్ అభివృద్ధి చెందిపోయిందంటారు, మరికొందరు అభివృద్ధి చెందుతోంది అంటారు. ఐక్యరాజ్య సమితి నివేదికను చూస్తే మన దేశం ఇప్పటికీ కడు దారిద్ర్యంలోనే ఉందని అర్థమవుతోంది. ప్రపంచ దేశాల్లో భారత్లోనే ఎక్కువ మంది జనం ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస నివేదిక స్పష్టం చేసింది. ఇండియాలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న వారు 19,40,00,000 మంది ఉన్నారని వెల్లడించింది. ఈ విషయంలో మన దేశం చైనాను వెనక్కు నెట్టి మొదటి స్థానం సాధించి అంతర్జాతీయ స్థాయిలో అపఖ్యాతి తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం ఎదురు చూస్తున్న వారు 2014-15 సంవత్సరంలో 79,50,00,000 మంది ఉన్నారని ఐరాస తెలిపింది. 1990-92 సంవత్సరాల మధ్యకాలంలో 100 కోట్ల మంది ఆకలితో అలమటించేవారు. భారత్లో 1990-92 మధ్యకాలంలో ఆకలితో బాధపడుతున్న వారు 21 కోట్ల మంది ఉండగా 2014-15 నాటికి కాస్త తగ్గి 19,46,00,000 మంది ఉన్నారు. చైనాలో 1990-92లో అన్నార్తులు 28,90,00,000 మంది ఉండగా 2014-15లో 13,38,00,000 మాత్రమే ఉన్నారు. ఆకలితో అలమటించే వారి సంఖ్యను చైనా గణనీయంగా తగ్గించగలిగింది. ఫలితంగా రెండో స్థానానికి వెళ్లగలిగింది. లో ప్రపంచ ఆహార సదస్సు జరిగింది. అందులో 2015 నాటికి ఆకలి కేకలు లేకుండా చేయాలని 172 దేశాలు తీర్మానం చేశాయి. వాటిలో ఒకటైన భారత్ తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బంగ్లాదేశ్, నేపాల్ సహా 29 దేశాలు తమ పౌరులందరి ఆకలిని తీర్చుతూ అన్నార్తులు లేకుండా చేసుకున్నాయి. మన దేశంలో ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.